వేల్పూరు మండల కేంద్రంలో మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ నిధులతో మంజూరైన పలు అభివృద్ధి శంకుస్థాపన కార్యక్రమాల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ వేల్పూరు గ్రామంలో పలు అభివృద్ధి పనులకు మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ తన నిధుల నుండి సుమారు 2 కోట్ల రూపాయలు మంజూరు ఇచ్చారని తెలిపారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు. అభివృద్ధి పనులకు నిధులు తీసుకురావడం కష్టతరం అవుతున్న తరుణంలో అప్పటి రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ను అడగగానే వేల్పూరు గ్రామంలో పలు అభివృద్ధి పనులకు 2 కోట్లకు పైగా నిధులు మంజూరు చేశారని 30 లక్షలు ఇండోర్ స్టేడియం, 1,20 లక్షలు ప్రైమరీ స్కూల్ బిల్డింగ్, 25 లక్షలు జెడ్పీహెచ్ఎస్ బిల్డింగ్ కోసం, 20 లక్షలు ముద్ర సంఘ భవనం కోసం, 5 లక్షలు చర్చ్ గ్రేవీ యార్డ్ కాంపౌండ్ నిర్మాణం, 2 లక్షల రూపాయలు ముస్లిం అంజుమన్ కమిటీ టాయిలెట్స్ నిర్మాణం నిధులు మంజూరు చేసిన సంతోష్ కుమార్ కు మరోసారి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. కుంకుమద్రవ్యాన్ని పరికల్పై దేవత పుష్పాన్ని సమర్పయామి. హరి ఓం. నా సొంత గ్రామం వేల్పూర్లో గౌరవనీయులు ఎంపీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు వారి నిధుల నుండి 25 లక్షల రూపాయలు స్కూల్ బిల్డింగ్ల కోసం, అట్లాగే 35 లక్షల రూపాయలు స్టేడియం, ఇండోర్ స్టేడియం కోసం, అట్లాగే 20 లక్షల రూపాయలు ముద్రా సంఘ భవనం కోసం, అట్లాగే 1,02 లక్షల రూపాయలు ప్రైమరీ స్కూల్ బిల్డింగ్ కోసం, అట్లాగే 5 లక్షల రూపాయలు చర్చ్ యొక్క కాంపౌండ్ వాల్ కోసం, గ్రేవ్యార్డ్ యొక్క కాంపౌండ్ వాల్ కోసం, అట్లాగే 2 లక్షల రూపాయలు అంజుమన్ సొసైటీలో టాయిలెట్స్ కోసం, మొత్తంగా దాదాపు 2 కోట్ల పైచిలకు మరి వాళ్ళ మంజూరు చేసుకుని వాటికి శంకుస్థాపనలు చేసుకోబోతున్నాం. నేను ఈ సందర్భంగా మా వేల్పూర్ గ్రామ ప్రజల పక్షాన, మా వేల్పూర్ వీడీసీ పక్షాన, మా వేల్పూర్ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ పక్షాన, మా వేల్పూర్ యువకుల పక్షాన జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే నేను ఎమ్మెల్యేనే అయినా కానీ అధికారంలో లేని పార్టీ నుంచి నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. ఈ సందర్భంలో నిధులు రావడం కష్టమని భావించి ఎంపీ గారిని రిక్వెస్ట్ చేస్తే, అన్న నా సొంత ఊరు, నాకు కొద్దిగా ఈ వర్క్స్ కావాలి, నా ఊర్లో నేను మాట ఇచ్చున్నాను నా సొంత గ్రామ ప్రజలకు, మీరు మంజూరు చేయండి అంటే ఆయన దయతోటి మరి ఇంత పెద్ద ఎత్తున మంజూరు చేసినందుకు మరొకసారి మా అందరి పక్షాన ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.